సరే వచ్చారు, నన్ను కలిశాక కూర్చోబెట్టి చెప్పాను నేను సంతానం రాకపోవడానికి కారణాలు ఏంటి, వచ్చాక మనం ఏం చేసుకోవాలి, ఇలాంటివన్నీ వివరించి చెప్పాను నేను. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటివన్నీ చెప్పాం. అలాగే కొన్ని టెస్టులు కూడా చేసాం. టెస్టులు ఏం చేసాం, ఎవరికి చేసాం, నీకా మీ ఆవిడికా? ఇద్దరికి చేసాం. అక్కడ IVF సెంటర్లో మీ ఆవిడికే చేశారు, మీ ఆవిడికే ఇంజక్షన్లు, మీ ఆవిడికే ఆపరేషన్లు, మీ ఆవిడికే మొత్తం చంచెడు మందులు కూడా. మిమ్మల్ని పట్టించుకోలేదు. అలాగని మీ సమస్య ఏం లేదు, ఆవిడది కూడా పెద్ద సమస్య ఏం కాదు, అవసరం లేదన్నారు. అంటే మీతో సంబంధం లేకుండానే ప్రెగ్నెన్సీ తెప్పిద్దాం అనుకున్నారు వాళ్ళు. సాధ్యమైద్ది అట్లా? భర్త సగం భార్య సగం, ఈ 2 అర్ధ ముక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. ఎవరితో లోపం ఉన్నా ఇద్దరు మందులు వాడాలని చెప్పాను నేను. భర్తకి 0 కౌంట్ ఉన్నా భార్య వాడాల్సిందే. భార్యకి ట్యూబులు 2 బ్లాక్ ఉన్నా, సిస్టులు ఉన్నా, గెడ్లున్నా, PCODలు ఉన్నా భర్త కూడా వాడాల్సిందే. ఎందుకనంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది కొత్త ఆవిష్కరణ.